ఈరోజు మనం బీరకాయ పచ్చికారం కర్రీ రెడీ చేసే విధానం చూద్దాం. ఎంతో టేస్టీ కమ్మని రుచికరమైన కూర తయారు చేయవచ్చు. ఇది వేడివేడి అన్నంలోకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కూరను కేవలం 15 లేదా 20 నిమిషాలలో చేయవచ్చు. వీటికి కావాల్సిన పదార్థాలు: బీరకాయలు 3 లేతవి కావాలి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. పచ్చిమిర్చి మన కారానికి సరిపోయేంత, మనం తినేంత. వెల్లుల్లి రెబ్బలు 5 లేదా 6, ఒక ఉల్లిగడ్డ, 2 స్పూన్ల నూనె, జీలకర్ర 1/2 స్పూను, కరివేపాకు 2 రెమ్మలు, తాలింపు గింజలు తినేటోళ్ళు వేసుకోవచ్చు, పసుపు 1/2 స్పూను, ఉప్పు రుచికి సరిపడా. వీటిలో పల్లీల పొడి, నువ్వుల పొడి బాగా రుచి కోసం వేసుకోవచ్చు, కానీ మేము వేయలేదు. ఇప్పుడు తయారు ఎట్లా చేస్తారో చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో నూనె వేసుకోవాలి. 2 స్పూన్ల నూనె వేయాలి. నూనె కాగాక జీలకర్ర వేసి చిటపట అన్న తర్వాత ఉల్లిగడ్డలు సన్నగా తరిమినవి వేయాలి. తర్వాత 1/2 స్పూను పసుపు వేయాలి. మేము తాలింపు గింజలు వాడము కాబట్టి ఓన్లీ జీలకర్ర వేసాము. పసుపు వేసాక 2 మినిట్స్ ఉంచాలి. ఇప్పుడు కట్ చేసిన బీరకాయ ముక్కలను అందులో వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే మనకు టేస్ట్ బాగుంటుంది. బీరకాయ ముక్కల్లో నీరు ఊరుతుంది కాబట్టి మనం కొద్దిసేపు ఉడికించుకోవాలి. మూత పెట్టి ముక్కలు మెత్తబడే వరకు మగ్గనివ్వాలి బాగా. అవి మగ్గేంతసేపు మనం పచ్చిమిర్చి పేస్ట్ రెడీ చేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ను మిక్సీ జార్లో లేదా రోట్లలో వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు 7, 8 లేదా కారాన్ని బట్టి, మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఫస్ట్ పచ్చిమిరపకాయలు తీసుకొని రోట్లో వేసుకొని అందులో 5, 6 రెప్పల వెల్లుల్లి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కూరకి సరిపోను. మరీ మెత్తగా కాకుండా కచ్చపచ్చగా దంచి పక్కన పెట్టుకోవాలి. బీరకాయ ముక్కలు బాగా ఉడికి నీరంతా ఆవిరైపోయిన తర్వాత పచ్చిమిర్చి పేస్టును వేయాలి. అందులో బీరకాయలో వేయాలి. పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ మంటని సిమ్లో ఉంచాలి. పచ్చిమిర్చి పేస్టును వేశాక బాగా మొత్తం బీరకాయ ముక్కలకు పట్టేంత మొత్తం కలిపి వేయాలి. చివరిగా కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసి కలుపుకోవాలి. 2 మినిట్స్ ఉంచాలి. అంటే కరివేపాకు ఉన్నోడు కరివేపాకు వేయచ్చు, కొత్తిమీర వేయచ్చు. మేము వేయలేదు, అంటే దగ్గరలో అందుబాటులో లేదు, అందుకే మేము వేయలేదు. తర్వాత చివరిగా ఇట్లా కొత్తిమీర వేసాక మన ఇష్టమైతే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత అవి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన బీరకాయ పచ్చికారం కూర రెడీ. ఇది చపాతీలోకి కానీ మనం జొన్న రొట్టెలో కానీ తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. బీరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో నీరు ఎక్కువగా ఉంటుంది బీరకాయలో. మా స్టైల్లో బీరకాయ కర్రీ ఇలానే చేస్తాం. మీకు నచ్చితే లైక్ చేయండి.